చేసామంటే దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. 2 వచనాలు మాత్రమే మనం ఏం చేసామంటే కొన్ని మాటలు గుప్తంగా మాట్లాడుకోవడానికి దేవుడి సహాయం. 2వ వచనం వరకే మనం ఎవరైనా కొంచెం తెలుసుకున్నాం. అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని 3వ వచనం నుండి మనం చదువుకున్నామండి. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకునుము. అప్పుడు దేవుని దయందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుందువు. చాలండి. చూడండి బ్రహ్మ పిల్లరా, ఇక్కడ చదవబడినటువంటి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుని దయను మానవుల దయను, అంటే దేవుని దయ కావాలి, మానవుల దయ కూడా మనకు కావాలి. దేవుని వాక్యంలో ఏముంటుందంటే యేసు ప్రభు అంట దేవుని దయను మానవుల దయను కూడా ఏం చేశాడంట, వర్ధిల్లిన వాడిగా ఉన్నాడు. కనుక భూమి మీద ఉన్నటువంటి నీవు నేను మనం కూడా దేవుని దయ తప్పుకోకుండా నీకు నాకు మనందరికీ కావాలి. కనుక దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మనము ఆయన ఇచ్చేటువంటి కృప, ఆయన ఇచ్చేటువంటి సన్నిధి, ఆయన ఇచ్చేటువంటి సత్యాన్ని మనం ఏం చేయాలంటే ఆధారం చేసుకోవాలి. ఎన్నడు అని దేవుని వాక్యం కనబడుతుంది. ఎన్నడు అంట మనం ఒకసారి చదవం. 3వ వచనం, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనికు వాగం. దయ మొదటి మాట ఏంటంటే దయగల వారు ఎలా ఏం చేస్తారంట, దయ చూపిస్తారు. ఆటది కదా, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపు, గర్విష్ఠుల యొక్క గర్వము ననుసును, సర్వము నెరిగిన సర్వాధికారి